అంటే కూడా మరి ఒక కోణంలో చూస్తే బీజేపీ ఎందుకు కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది అంటే అదే కదా ఇక్కడ అందరికీ అయోమయం ఏంటి? అమిత్ షా బాబు ఆ, అమిత్ షా డైరెక్ట్ గా సర్దుకోండి అని చెప్పాడు. అదే అంటున్నాను. ఆ, అంటే అమిత్ షాని కన్విన్స్ చేయగలిగారు చంద్రబాబు గారు, అంతే. అందుకే ఒప్పుకున్నారు అనేది ఇక్కడ. అంతే కదా, ఉమ్. కన్విన్స్ చేశాడు. అంటే అంత ఒక మెట్టు దిగిపోయి అంటే తగ్గించుకోవడం ఒకటి ఫస్ట్ స్టెప్, రెండో స్టెప్ కూడా దిగిపోవాలని అంత అవసరం అవును, మరి ఇక్కడ ఏమొచ్చింది? ఇప్పుడు రాష్ట్ర నాయకత్వం జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో అడిగింది. ఉమ్, అక్కడ ఏఐఏడిఎంకేతో జట్టు కలిగినటువంటి అన్నామలై, ఉమ్, ఏఐఏడిఎంకే వల్ల మనకే ప్రయోజనం లేదండి, ఉమ్, మనం డిఎంకేని కొడదాం అనుకుంటున్నాం, ముందు మనతో ఉన్న మిత్రశత్రువు ఏఐఏడిఎంకే, ఉమ్, దీన్ని తొక్కితేనే మనం పైకి వెళ్తాం, ఉమ్, నాకు వదిలేయండి అని అడిగాడు. ఉమ్, నువ్వు చేసి చూపించి మేము కొడతామంది. ఉమ్, చేసి చూపించాడు. ఏఐడిఎంకే అని పక్కన పెట్టి అతనికే ఫుల్ సపోర్ట్ చేశారు కదా. ఉమ్, లేకపోతే ప్రతి చిన్న పనికి మోడీ అక్కడికి ఎందుకు వెళ్తున్నాడు? చైనా అధ్యక్షుని అక్కడికే పట్టుకొచ్చాడు. ఉమ్, అసలు తన అధికారం కాదు కదా అక్కడ ఏమున్నది అని. ఉమ్, తమిళనాడులో ఉమ్, ఇప్పటికో 10 సార్లు వెళ్ళి ఉంటాడు నరేంద్ర మోడీ. ఉమ్, ఎందుకని? అక్కడ నాయకుడు నేను తీసుకుంటా, నాకు వదిలిపెట్టండి, మీరు నాకు సపోర్ట్ ఉండండి చాలా అంటున్నాడు. ఉమ్, సక్సెస్ అయింది. అట్లాగే అస్సాంలో ఉమ్, అంతకుముందు 0 బీజేపీ, నాకు వదిలిపెట్టండి నేను చేసి చూపెడతానన్నాడు హేమంత్ బిశ్వ శర్మ. ఉమ్, నాయకత్వం వదిలిపెట్టారు, సక్సెస్ చేసి చూపించాడు కదా. ఉమ్.